బిగ్ బ్రేకింగ్ అంటోంది. నటి సమంత పెళ్లి చేసుకున్నారు. ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ తో ఇవాళ ఉదయం సమంత పెళ్లి జరిగినట్టుగా సమాచారం అంటోంది. కోయంబత్తూరులోని ఒక ఆశ్రమంలో వాళ్ళ అత్యంత సన్నిహితులు ఫ్రెండ్స్ మధ్య ఈ పెళ్లి జరిగినట్టుగా తెలుస్తోంది. సమంత డైరెక్టర్ రాజ్ నిడుమోరు మధ్య ప్రేమ ఉన్న విషయం చాన్నాళ్లుగా పుకార్లు చెలరేగుతూ ఉన్నాయి. వాటికి ఊతమిస్తున్నట్లుగానే సమంత రాజ్ నిడుమోరు ఎక్కడికి వెళ్ళినా కూడా కలిసే వాళ్ళు వెళ్ళడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే చాన్నాళ్లుగా వీళ్ళు పెళ్లి బంధంతో ఒక్కటవుతారు అన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రోజు వాళ్ళు పెళ్లి చేసుకున్నట్లుగా సమాచారం అంతోంది. ఇక ఇవాళ సాయంత్రం సమంత రాజ్ పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడే ఛాన్స్ ఉంది. అయితే సమంత రాజ్ పెళ్లిపై ముందే లీక్లు ఇచ్చారు రాజ్ మొదటి భార్య. తెగించిన వాళ్ల పనులు దానికి తగ్గట్టే ఉంటాయంటూ శ్యామలి ఒక పోస్ట్ కూడా పెట్టారు. సమంత రాజ్ నిడుమోరు పెళ్లి బంధంతో ఒక్కటనేట్టుగా తెలుస్తోంది. ఇవాళ అత్యంత సన్నిహితుల సమక్షంలో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి గురించి ఇటు సమంత నుంచి గానీ అటు రాజ్ నిడుమోరు నుంచి గానీ అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ సన్నిహితులు మాత్రం దీన్ని కన్ఫర్మ్ చేశారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చేసినప్పటి నుంచి శామ్ కి రాజ్ నిడుమోరుకి పరిచయం ఉంది. ఇక వాళ్ళ కాంబోలో ఈ మధ్య సిటాడెల్ హనీ బన్నీ కూడా రిలీజ్ అయింది. ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ అనే మరొక వెబ్ సిరీస్ సెట్స్ మీద ఉంది. ఈ సిరీస్ ఆగిపోయిందన్న వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదని మేకర్స్ ఇదివరకే స్పష్టం చేశారు. ఇక రాజ్ నిడుమోరు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నారు. డైరెక్టర్గా, స్క్రీన్ రైటర్గా, నిర్మాతగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. రాజ్ డీకే ద్వయం కలిసి ఎన్నో అద్భుతమైన ప్రాజెక్టులు చేశారు అటు బాలీవుడ్లో. ఇక కెరియర్ తొలినాళ్లలోనే శ్యామలి డేని పెళ్లి చేసుకున్నారు రాజ్. అయితే 2022లో వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఆ మొదటి భార్య వీళ్ళిద్దరి పెళ్లిని కన్ఫర్మ్ చేసేలాగా కొన్ని సర్కాస్టిక్ పోస్టులు చేయడం, కొన్ని లీక్లు ఇవ్వడం చేశారు. తెగించిన వాళ్ళ పనులు దానికి తగ్గట్టే ఉంటాయంటూ శ్యామలి పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వైరల్ అయిన కొన్ని గంటలకి వీళ్ళిద్దరి పెళ్లి జరిగిందన్న విషయం కూడా అఫీషియల్ అయింది. ఏం మాయ చేసావే మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు సమంత. ఆ సినిమా హీరో నాగ చైతన్యం 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అత్యంత వైభవంగా హిందూ క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వీళ్ళ పెళ్లి జరిగింది. అయితే పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లుగా 2021లో ప్రకటించింది ఈ జంట. ఆ తర్వాత నాగ చైతన్య శోభితాను పెళ్లి చేసుకున్నారు. ఇక సమంత కూడా మళ్ళీ కొత్త జీవితంలోకి అడుగు పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళ పెళ్లికి సంబంధించి అఫీషియల్ గా అటు సమంత గానీ రాజ్ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు, ధృవీకరించలేదు. కానీ వాళ్ళ సన్నిహితులు మాత్రం ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. గత కొన్నాళ్లుగా రాజ్ నిడుమోరుతో తను క్లోజ్ రిలేషన్లో ఉన్న విషయాన్ని అనేక ఇన్స్టాగ్రామ్ పోస్టుల ద్వారా సమంత చెప్పకుండానే చెప్పారు. ఇప్పటికే చాలా మంది డిసైడ్ అయిపోయారు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని. ఇది బహుశా ఫ్యాన్స్ కి కానీ టాలీవుడ్ కి కానీ పెద్ద షాకింగ్ న్యూస్ ఏమీ కాదు. ఆల్రెడీ అందరూ ముందే ఎక్స్పెక్ట్ చేసిన వార్త ఇది. సో వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారన్న క్యూరియాసిటీ అయితే ఉంది. సో ఆ విషయంలో అయితే వాళ్ళ క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది. మా ఎంటర్టైన్మెంట్ హెడ్ లక్ష్మీనారాయణ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లక్ష్మీనారాయణ, ఎటకేలకి సమంత సో మళ్ళీ ఒక కొత్త బంధంలోకి అడుగు పెట్టారు. నిజంగా ఇప్పుడు మాట్లాడుకున్నట్టు షాకింగ్ న్యూస్ ఏం కాదు. వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నారు, కలిసి ఉన్నారనే విషయం అనేక ఇన్స్టాగ్రామ్ పోస్టులో సమంత అందరికీ తెలిసేలాగే చేశారు. సో ఏంటి అసలు ఈ పెళ్లి ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగింది, ఎలా బయటకు వచ్చింది? వీళ్ళ నుంచి ఏమైనా ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందా ఈరోజు? మనకు ఉదయం నుండి ఇటు సోషల్ మీడియా వర్గాల్లో కానీ ఇటు అటువైపు సమంత వర్గీయుల నుంచి కానీ చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఒక విషయం మాత్రం చాలా రూఢిగా తెలుస్తూ ఉంది. ఈరోజు ఉదయం మార్నింగ్ 7 గంటల ప్రాంతంలో రాజ్ నిడుమోరు సమంతల వివాహము ఈషా ఫౌండేషన్లో జరిగినట్టుగా చాలా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. అయితే ఈ మ్యారేజ్ అందరికీ చాలా షాక్ని గురించేసే అంశమేం కాదు. గత కొన్ని రోజులుగా వీళ్ళిద్దరికీ జరుగుతున్న ప్రేమ గురించి ఇటు నెట్జన్లకు అటు ఇరు వర్గాల అభిమానులకు చాలా క్లియర్గా తెలుస్తూనే ఉంది. అయితే ఈరోజు ఉదయం జరిగిన వివాహం చాలా అతి కొద్ది మంది, దాదాపు ఒక 30 మంది ఆహ్వానితులకు మాత్రమే సంబంధించిన ఒక వేడుకగా ఇది జరిగినట్టుగా మనకు చాలా విశ్వసనీయంగా తెలుస్తోంది. అయితే ఇటీవలి కాలంలో ఎప్పుడైనా కానీ సమంత తనకు తీరిక దొరికిన టైంలో కొద్దిగా రిలాక్స్ అవ్వాలనుకుంటున్న అంటే ఒక డివోషనల్ థెరపీలో వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం ఈషా ఫౌండేషన్కి వెళ్తూ ఉంటారు, అక్కడే ఎక్కువ టైం గడుపుతూ ఉంటారు అనేది
ఆమె పోస్టుల ద్వారా కానీ ఇతర సమాచారాల ద్వారా కానీ మనకు తెలుస్తూనే ఉంది. అయితే ఈరోజు ఉదయం జరిగిన వివాహ వేడుకని అధికారికంగా ఇటు సమంత కానీ అటు రాజ్ నెడుమూరు కానీ ధృవీకరించకపోయినప్పటికీ సాయంత్రం వరకు దీనికి సంబంధించిన ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం చాలా మెండుగా ఉంది. కానీ లక్ష్మీనారాయణ, ఎవరు కూడా లైఫ్లో ఎవరు ఆగిపోవాల్సిన అవసరం లేదు. నాగచైతన్య మూవ్ ఆన్ అయిపోయారు, అలాగే సమంత కూడా మూవ్ ఆన్ అయిపోవాలని అటు ఇండస్ట్రీ కోరుకుంది, ఆమె సన్నిహితులు కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, అందరూ కోరుకున్నారు. అయితే రాజ్ నెడుమూరుకి 2022లో తన భార్యతో డివోర్స్ అయినట్టుగా తెలుస్తోంది. బట్ స్టిల్ ఆవిడ ఎందుకని ఇలాంటి సర్కాస్టిక్ క్రిప్టిక్ పోస్ట్ ఎందుకు పెడుతున్నారు వీళ్ళ పెళ్లి గురించి? అంటే ఇప్పటి వరకు వాళ్ళకి అధికారికంగా డైవర్స్ అయినప్పటికీ కూడా రాజ్ నెడుమూరు చేస్తున్న యాక్టివిటీసు వాటి పట్ల ఎక్కువగా అతని మాజీ భార్యే ఎక్కువగా ట్విట్టర్లో షేర్ చేస్తూ, ఇన్స్టాలో షేర్ చేస్తూ వీళ్ళిద్దరి బంధాన్ని ఒక రకంగా సోషలైజ్ చేసిందని చెప్పుకోవడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే వీళ్ళిద్దరికి మధ్యలో జరుగుతున్న రిలేషన్ని ఆవిడ తన ఇన్స్టాగ్రామ్లో పోస్టుల ద్వారానే జనానికి ఎక్కువగా తెలియజేసింది. వాటి ద్వారా వీళ్ళిద్దరికీ ఇంకా కొద్దిగా పబ్లిక్ అయ్యే అవకాశం ఎక్కువగా దొరికిందని చెప్పుకోవచ్చు. ఈరోజు మ్యారేజ్ విషయం కూడా రాజ్ డీకే మాజీ భార్య పోస్ట్లో ఈరోజు ఉదయం మ్యారేజ్ జరుగుతున్నట్టుగా ఇన్స్టాలో పోస్ట్ చేయటము, అది విశ్వసనీయ వర్గాల ద్వారా అటు సమంత వర్గీయులు కానీ ఇటు రాజ్ నెడుమూరు వర్గీయులు కానీ దాన్ని ఒక రకంగా ధృవీకరించడం, ఇదంతా తనకు తెలిసే జరుగుతుందా, తను కావాలనే ఇలా చేస్తుందా ఏంటి అనేది, ఆమె మెంటల్ స్టేటస్ ఏంటి అనేది ఇంకా మనకు పూర్తిగా సమాచారం అయితే ఇంకా ఏమీ రాలేదు. అయితే వీళ్ళ ఇద్దరి రిలేషన్ని అధికారికంగా చేయడం కోసం ఆమె అలా చేస్తున్నారా, లేదు అంటే రాజ్ మీద ఉన్న కోపాన్ని ఈ రకంగా అక్కసు వెలగక్కుతున్నారా అనేది కూడా తెలియవలసి ఉంది. కానీ లక్ష్మీనారాయణ, అక్కడ ఈషా ఫౌండేషన్లో పెళ్లి చేసుకోవడం అనేది అంటే ఎప్పుడు వినలేదు. ఒక ఆశ్రమంలో పెళ్లి జరుగుతుందనేది ఫస్ట్ టైం వింటున్నాము. బట్ ఈషా ఫౌండేషన్తో సమంతకి చాలా మంచి అసోసియేషన్ ఉంది. రెగ్యులర్గా అక్కడికి వెళ్తుంటారు, సద్గురుతో ఆమె రెగ్యులర్గా టచ్లో ఉంటారు. అక్కడ ఆయన అన్ని యాక్టివిటీస్లో కూడా తను పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అంటే ఆ క్లోజ్ అసోసియేషన్తోనే ఆ ఆశ్రమంలో తను పెళ్లి చేసుకుందా? అంటే మనకు ఈషా ఫౌండేషన్ అనేది ఓన్లీ ఒక ధ్యానం కోసము ఉపయోగించే ఒక ఆశ్రమంగా చాలామంది భావిస్తారు. కానీ అక్కడ లింగ భైరవ టెంపుల్ దగ్గర మ్యారేజెస్ జరుగుతుంటాయి అనేది మనకు ఆ ఫౌండేషన్ వర్గాల నుంచి చాలా క్లియర్గా తెలుస్తుంది. అయితే అక్కడ కొన్ని మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి. సమంతకి చాలా ఆ ఏరియాతో చాలా అనుబంధం ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఒక పాజిటివ్ థాట్ ఉంటుందనే ఆలోచన సంబంధానికి ఉండటం వల్ల అక్కడ మ్యారేజ్ జరిగినట్టుగా మనకు ఆ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు రాజ్ నెడుమూరు భార్య శ్యామిలి ఏవైతే పోస్టులు పెడుతూ ఉన్నారో, రాజ్ నెడుమూరు అసలు సమంతకి ఎప్పటి నుంచి తెలుసు? ఫ్యామిలీ మ్యాన్ టైం నుంచే వాళ్ళకి పరిచయం ఉందా, లేకపోతే ముందు నుంచి పరిచయం ఉందా? వాళ్ళ రిలేషన్ బ్రేక్ అవ్వడానికి లేకపోతే వాళ్ళ డివోర్స్కి సమంతాని కారణంగా చూపిస్తాం ఈ పోస్టులు చేస్తున్నారా? అసలు వాళ్ళకి పరిచయం ఎప్పటి నుంచి ఉంది సమంతకి రాజ్ నెడుమూరుకి? సమంత రాజ్ నెడుమూరుకి ఈ ఫ్యామిలీ మ్యాన్ 2 నుంచి చాలా క్లోజ్ అసోసియేట్స్ అయ్యారని చెప్పుకోవచ్చు. అంటే ఈ ఒక రకంగా యాక్ట్రెస్, డైరెక్టరు ఈ రిలేషన్తో పాటు ఇటువైపు నుంచి ఇరు వర్గాలకి ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉండటం వల్ల వాళ్ళు ఒకటైనట్టుగా వాళ్ళకి సంబంధించిన కొన్ని వర్గాల వాళ్ళు చెప్తూ ఉన్న నిజాలవి. అయితే ఇరు వర్గాలకి ఫ్యామిలీ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండటం వల్ల ఈ ఫ్యామిలీ మెన్ ఎపిసోడ్ వల్ల వీళ్ళిద్దరికి చాలా దగ్గరగా అయ్యారు. ఆ బంధం చాలా గట్టిపడింది అనేది మనకు తెలుస్తున్న సమాచారం. ఆ బంధమే ఈరోజు పెళ్లికి దారితీసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది.